హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరవారిపల్లిలో ఏదైతే గ్రామ సభలు ఒకేసారి అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. కాబట్టి అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఈ మైసూరవారిపల్లిలో ఈ పంచాయతీలో పాల్గొనడం జరిగిందండి. అయితే ఈ పంచాయతీ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే మాట్లాడుతూ నా చేతిలో మంత్రదండం ఏమీ లేదు, అర్థమవుతుందండి, నా దగ్గర మంత్రదండం ఏమీ లేదు అద్భుతాలు చేయడానికి, నా దగ్గర మంత్రదండం ఏమీ లేదు పథకాలు అమలు చేయడానికి అని ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మంత్రదండం ఏమి లేదు, నేను అద్భుతాలు చేయడానికి, మంత్రదండం ఏమి లేదు నేను పథకాలు అమలు చేయడానికి లేదా రాష్ట్రాన్ని బాగు చేయడానికి అని అలా మాట్లాడటంతో చాలామంది వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ లేదా ఇతర పార్టీల వాళ్ళు కానీ రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది ఈ మాట గురించి. కాబట్టి అలా ఎందుకు మాట్లాడారు? అసలు మంత్రదండం కావాలని ముందు తెలియదు అంటారా పవన్ కళ్యాణ్ గారికి? మంత్రదండం ఉంటేనే పరిపాలన చేస్తారంటారా? ఇలా కొన్ని మాటలు అయితే అడగాలని ఉంది, మాట్లాడాలనుంది. కాబట్టి అవన్నీ అడిగే ముందు మాట్లాడే ముందు మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మంత్రదండం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి తారతమ్యాలకి తావు లేకుండా కొన్ని వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు, ఖచ్చితంగా పక్కాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మంత్రదండంలోకి వచ్చేద్దాం. మీ దగ్గర ఎవరి దగ్గరైనా మంత్రదండం ఉందా? ఎందుకంటే అనుకున్నవన్నీ నెరవేరడానికి, చేయాల్సినవన్నీ చేసేయడానికి మంత్రదండం మీకేమైనా ఉందా? మీ అవసరాలు తీర్చుకోవడానికి మంత్రదండం ఉందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, నా దగ్గర మంత్రదండమే లేదు ఇవన్నీ చేయడానికి. మరి మంత్రదండం ఉందో లేదో తెలుసుకోకుండా ఇన్ని వాగ్దానాలు ఎలా ఇచ్చారు? మంత్రదండం ఉందో లేదో చెక్ చేసుకోకుండా ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు అని ప్రజలు అడుగుతారేమోనండి. కాబట్టి ప్రజలు అడగకపోయినా ప్రజల తరఫున వైసీపీ నాయకులు కొంతమంది ఆల్రెడీ అడగటం మొదలుపెట్టారు. కాబట్టి ఇంకో మాట అన్నారు ఆయన, ఏంటంటే ఉన్న పరంగా అద్భుతాలు చేయడం నా దగ్గర మంత్రదండం లేదు, పైగా నాకు పరిపాలనా అనుభవం లేదు. ఒప్పుకున్నారా ఏంటి? నాకు పరిపాలన అనుభవం లేదు అని అంటే తగ్గిపోతామేమో కదా సార్. కాబట్టి నాకు పరిపాలన అనుభవం లేదని నిజంగా మీరు ఒప్పుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ మాట అనడంతో చాలామంది జనసేన నాయకులు కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడ్డారు అని అయితే కనుక బయట మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకోవడానికి నాకేమాత్రం అసలు సందేహం లేదు, అవసరమైతే సీఎం చంద్రబాబు గారి దగ్గర నేను నేర్చుకుంటాను, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని మాట్లాడారు. పరిపాలన అనుభవం లేదు, మంత్రదండం లేదు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు నేర్చుకుంటానన్నారు. ఆల్రెడీ మనం పార్టీలు పెట్టి స్థాపించిందే 15 సంవత్సరాలు నుంచి మించిగా. 15 సంవత్సరాలు నేను కింద మీద పడి ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి అంత త్వరగా ఏదీ రాదు అని చెప్పింది మీరే. 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీకు అనుభవం రాలేదంటారా అని కొంతమంది అయితే అడుగుతున్నారండి. నాది కూడా అదే ప్రశ్న. కాబట్టి ఈ మైసూరవారిపల్లి పంచాయతీలో ఇంకా చాలా రకాలైన విచిత్రాలు అయితే జరిగినాయండి. కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరినీ, పంచాయతీకు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ ఏదైనా అడిగినప్పుడు మీ చేతులు పైకెత్తండి అని వాళ్ళందరినప్పుడు ఎవరో చేతులు పైకెత్తకపోవడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది నిజంగాను. అలాగా అంతేకాదు ఆ పంచాయతీ గ్రామ సభలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని దారి పొడవున ఫ్లెక్సీలు బ్యానర్లు అయితే పెట్టడం జరిగింది. కానీ ఏ బ్యానర్లో కూడా, ఏ ఫ్లెక్సీలో కూడా, ఏ హోర్డింగ్లో కూడా స్థానికంగా ఉండే టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు లేకపోవడం, అంటే బత్యాల చెంగల్రాయుడు, కస్తూరి విశ్వనాథ నాయుడు వీళ్ళ ఫోటోలు లేకపోవడంతో ఆ నియోజకవర్గంలో లేదా ఆ ప్రాంతంలో ఉండే టీడీపీ నాయకులు ఏంటి ఆ విషయం మీద కొంచెం గుర్రుగా అయితే ఉన్నారన్నమాట వాస్తవం. నిజమండి. అంటే అక్కడ విభేదాలు ఉన్నాయి, అక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా టీడీపీకి జనసేనకి విభేదాలు ఉన్నాయి, గొడవలు పడుతున్నారు. కానీ చాప కింద నీరులాగా ప్రవహించుంది ప్రస్తుతానికి, అదేదో రోజున బ్లాస్ట్ అవుతుంది. నిజంగా ఒక వీడియో అయితే కనుక ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఒక వీడియో ఏంటంటే ఎక్కడంటే అది శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం మేకలపల్లిలో టీడీపీ జనసేన కార్యకర్తలిద్దరూ కొట్టుకున్నారు. మన మామూలు కాదు, ఇంకా కింద రోడ్డు మీద పడి మేడ వేసుకుని మరీ కొట్టుకున్నారు. ఎందుకంటే కనుక టీడీపీ నాయకుడేమో తన ఆధిపత్యం, ఏదైతే మన జరిగిన స్కూల్ కమిటీ మీటింగుల్లో ఏంటి జనసేన అభ్యర్థి నెగ్గాడని అప్పటి నుంచి కక్ష కట్టి టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థిని కొట్టడం
నడి రోడ్డు మీద పడి దెబ్బలాడుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి విభేదాలు అనేవి చాలా ఉన్నాయి. అవి తారస్థాయికి ఇంకా చేరలేదు అన్నమాట వాస్తవం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో నాకు అనుభవం లేదా అంటారే, పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో నేను చంద్రబాబు దగ్గరికి ఆయన దగ్గరే నేర్చుకోవాలని అంటాడే, ఇక్కడ చూస్తేనేమో నాయకులు కానీ కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ మేమే తోపులు, మాకు అన్నీ తెలుసు అని వీళ్ళు గొడవ పడతా ఉంటారు. కాబట్టి వీళ్ళ తగులు వీళ్ళ తగాదాలు ఎంతవరకు చేరతాయి? మరలా 2029 ఎన్నికల్లో వీళ్ళు అసలు కలిసి పోటీ చేయగలరా లేదా అనే స్థాయికి, చర్చించుకునే స్థాయికి ఈ తగాదాలు కానీ ఈ మాటలు కానీ చేరుతాయండి. ఏదైతేనండి మైసూరు వారిపల్లిలో జరిగినటువంటి ఆ పంచాయతీ గ్రామ సభలో ఇంకొక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. ఏంటంటే ఎలా అయిపోయిందంటే పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు దేహి దేహి అని అడుక్కునే స్థాయికి దిగజారిపోయాయి. దేహి మాతా కవలం అన్నట్టు దేహి అనే పరిస్థితికి పంచాయతీని దిగజార్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 2 మాటలు మాట్లాడిన తర్వాత ఇక్కడ మనకి దాతలు ముందుకు రావాలి అని మాట్లాడటం మొదలెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల, చూసినంతసేపు మళ్ళీ రివైండ్ చూసా, మళ్ళీ రివైండ్ చేసి చూస్తే దేహి దేహి అని అనుకునే స్థితికి దిగజారిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీలు. కానీ పంచాయతీల్ని దేహి అనేలా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి అని అన్న తర్వాత ఒక 5 నిమిషాలు జస్ట్ అన్న తర్వాత వెంటనే దాతలు ముందుకు రావాలి, ఎందుకంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ నిర్మించాలి కాబట్టి దాతలు ముందుకు రావాలి, మన దగ్గర డబ్బులు లేవు, దాతలు ముందుకు రావాలి, మన దగ్గర డబ్బులు లేవు అన్నాడు. దేహి దేహి అని ఎవరన్నారు? అసలు ఎవరన్నారు గతంలో? నాకు అర్థం కాల. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. నిజంగా దేహి అంటున్నది ఎవరు? ఆయన దేహి అన్నట్టు చేశాడు అన్నాడు ఈయన సెకండ్ అవ్వకుండానే దాతల ముందుకు రావాలి, దాతల ముందుకు రావాలి, వస్తే ఇక్కడ ప్లే గ్రౌండ్ స్కూల్కి కావాల్సినటువంటి ఆట స్థలాన్ని మనం సంపాదించవచ్చు, కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర అసలు మంత్రదండం లేదు, కాబట్టి ప్లీజ్ మీరు దాతలు అనేవాళ్ళు ముందుకు రావాలి అని అంటే దాని అర్థం ఏంటి? ఎవరు దేహి దేహి అన్నారు? నాకు అర్థం కాల. కొంచెం జ్ఞానం తక్కువ. మీకు ఏమైనా అర్థమైతే కనుక చెప్పండి. తర్వాత ఉన్నపలంగా అద్భుతాలు చేయడానికి ఆయన దగ్గర మంత్రదండం లేదు. దయచేసి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారేమో, అమ్మకు వందనం ఏది, రైతు భరోసా ఏది, 3 గ్యాస్ బండ్లు ఏది, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏది, ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలన్నీ అడుగుతారేమో. దయచేసి పాపమండి, ప్లీజ్ అడక్కండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సార్ దగ్గర మంత్రదండం లేదు, ఒప్పుకున్నారండి ఆయన. ఆయనకు పరిపాలన అనుభవం లేదు. ఏంటయ్యా పరిపాలన ఎలా చేస్తున్నావు అని మాత్రం అడగమాకండి. ఎందుకని? ఆయనకు పరిపాలన అనుభవం లేదంట. లేదు అని చెప్పినప్పుడు, నా దగ్గర మంత్రదండం లేదని చెప్పినప్పుడు, నాకు పరిపాలన అనుభవం లేదని చెప్పినప్పుడు అదే అడగడం చాలా తప్పు, మొమ్మాటికి తప్పే. ఒకవేళ అడిగితే కనుక అది మీదే తప్పు. కాబట్టి దయచేసి 2 చేతులైతే మొక్కి మరీ అడుగుతున్నా, అడగద్దు. పవన్ సార్ని, డిప్యూటీ సీఎం సార్ని ఏమీ అడగండి. అయితే ఇలాగా ఏదైతే మైసూరు వారిపల్లిలో ఇలాంటి చాలా చిత్రాలు విచిత్రాలు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తం కలిగింది వచ్చిన వాళ్ళలోనే చాలామంది కూడా అంటే ఇష్టంగా వచ్చారా, ఇష్టంగా వచ్చారా అర్థం కాల. ఆయన అడిగిన ప్రతిదానికి చేతులు ఎత్తమంటే ఒక్కడు కూడా ఎత్తకపోవడం ఆశ్చర్యం అనిపించింది నాకు. టాప్ టు ఎండ్ వరకు చూశాను నేను. కొంతమంది అయితే కనుక అక్కడికి వచ్చిన కొంతమందిలో వాళ్ళు ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, అసలు ఆ పంచాయతీ సభ ఏంటి, ఆ సభలో మాట్లాడాల్సిన మాటలేంటి, ఈ వచ్చులో ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని అడుగుతుంది కదండి. మొత్తానికి ఏదైతేనండి చూస్తున్నా మీరందరూ కూడా నాకు మోటివేషన్గా ఉండదు, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.